స్వీటీ ఎక్కడ సచ్చావు? ఇక్కడికి రా. ఏంటో చెప్పండి. ఫుల్ అలసిపోయి వచ్చాను, అర్జెంట్ గా మొబైల్ వర్క్ ఉంది, ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టు. సరే. స్వీటీ ఎక్కడ సచ్చావు? తొందరగా ఇక్కడికి రా. ఏంటండి ఏమైంది, అరుస్తున్నారు? నీ మతి మరి పిచ్చి ఇంకా తగ్గలేదా? ఛార్జింగ్ పెట్టమని ఫోన్ ఇస్తే స్విచ్ ఆన్ చేయలేదు కదే. అయ్యో సారీ అండి, మర్చిపోయాను. సర్లే వెళ్ళు. స్వీటీ దాహంగా ఉంది, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. ఇదిగోండి. ఇదేంటే మంచినీళ్ళు తీసుకురా అంటే గ్లాస్ లో నీళ్ళు లేవు కదే. సారీ అండి, మర్చిపోయాను. సర్లే వెళ్ళు. స్వీటీ ఎక్కడ సచ్చావు? ఇక్కడికి రా. ఏంటండి ఏమైంది, అలా అరుస్తున్నారు? ఏం వండావే? ఇందులో అన్నం పసుపు తప్ప ఏం లేదు, ఉప్పు కారం వేయలేదా? సారీ అండి, మళ్ళీ మర్చిపోయాను. ఏం మర్చిపోవడమో ఏంటో. లోపలికి వెళ్ళు. డబ్బులు ఏవండి, మా అమ్మ 5,000 ఇచ్చింది, దాపెట్టుకోండి, నేను అడిగినప్పుడు ఇవ్వండి. సరే స్వీటీ, మర్చిపోయింటది ఈ డబ్బులు నాకే. ఏవండి, మొన్న మీకు 3 రోజుల కింద సాయంత్రం 5,000 ఇచ్చాను కదా, అవి కొంచెం ఇస్తారా? నీ నీకేం గుర్తుండదు కానీ ఇది మాత్రం బాగా గుర్తుంటుంది. బేబీ, ఏం కూరలు వండుతావో ఏంటో, దాంట్లో ఉప్పు ఉండదు, కారం ఉండదు. ఏంటి ఏదో అంటున్నావు నా వంటల గురించి? అదేం లేదు బేబీ, నాకు నీలా ఇంతగా ప్రేమించే అమ్మాయి దొరికింది కదా, అదే నేను లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకుని ఉంటే ఎలాంటి వంటలు తినేవాడిని అని అంటున్నా. అది అలా అన్నారు, బాగుంది. నేను కూరలు చేస్తున్నాను, బయటికి వెళ్ళి రొట్టెలు తీసుకురండి. సరేలే బేబీ. అమ్మో, జస్ట్ మిస్ అయ్యాను రా బాబు.